హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. మనకి పిఎం కిసాన్ 19వ విడత అమౌంట్ ఎలా పడుతుంది, ఏ అకౌంట్లో పడుతుంది, ముందుగా మనం చూసుకున్నట్టయితే కొత్తగా అప్లై చేసే వాళ్ళకి స్టేటస్ ఎలా ఉంది, ఇంతవరకు మాకు 3 పైసలు పడలేదు అనేసి కూడా మీకు కొంతమంది డౌట్ ఉంది. ఈకేవైసీ అయిందా, ఏ బ్యాంక్ అకౌంట్ లింకప్ అయింది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎటువంటి స్కీమ్స్ ఉన్నా కానీ ఆన్లైన్ వీడియోస్ చేస్తాము, డైలీ అప్డేట్స్ ఇస్తాము. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా ఒక 10 మందికి తెలియపరిచినట్టు అవుతుంది, కాబట్టి లైక్ అనేది ఇంపార్టెంట్ అండి. గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత పిఎం కిసాన్ అని టైప్ చేయండి. పిఎం కిసాన్ టైప్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఇలా ఆప్షన్ వస్తుంది. ఫస్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే, ఇంతవరకు మీరు పిఎం కిసాన్ గురించి మీకు కొత్త పాస్బుక్ వచ్చి ఉండి కూడా మీరు అప్లై చేయనట్టయితే ఎలా అప్లై చేయాలో ఫస్ట్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చూసుకుందాం. ఇక్కడ న్యూ ఫార్మర్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసుకోండి. ఇది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ కొట్టాలి. ఖచ్చితంగా ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింకప్ అయి ఉండాలి. ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింకప్ అయి ఉంటే, లేకపోతే రాదు. ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింకప్ అయి ఉంటేనే వస్తుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ కొట్టాలి, ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. దీని తర్వాత మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఓటీపీ కొడితే మీరు ఇక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ ఫస్ట్ వస్తుంది. దాని తర్వాత ఈ ఓటీపీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో గెట్ ఓటీపీ ఉంటుంది. అది క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ అయి లింకప్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ వస్తుంది. దాంట్లో ఏమేమి అడుగుతుందంటే మీ ల్యాండ్ డీటెయిల్స్ అడుగుతుంది. ల్యాండ్ డీటెయిల్స్, మీకు ల్యాండ్ ఎంత ఉన్నది, మీకు రిజిస్ట్రేషన్ ఎట్లా అయింది, రిజిస్ట్రేషన్ ఏ డేట్కి అయింది అనేసి కూడా ఉంటుంది. అవన్నీ డేట్ ఫిల్అప్ చేసుకున్న తర్వాత మీకు ఉన్న ల్యాండ్ది పాస్బుక్ ఉంటుంది, అది ఒక స్కాన్ కాపీ పెట్టేసి సబ్మిట్ చేయండి. ఆ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో కూడా చూసుకుందాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నదిగా స్టేటస్ ఫర్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఫార్మర్స్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసుకోండి. ఇది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టేటస్ ఉంది కదా, మనకి ఇక్కడ మీ ఆధార్ నెంబర్, అక్కడ ఏ ఆధార్ నెంబర్ ఇచ్చారో ఆ ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి సెర్చ్ కొడితే మీ స్టేటస్ అనేది ఇక్కడ ఉంటుంది. పెండింగ్ ఉందా, కేవైసీ పెండింగ్ ఉందా, మీకు మొబైల్ 3 పైసలు ఎందుకు పడలేదు అనేది కూడా ఇక్కడ డీటెయిల్స్ ఉంటుంది. కొంతమంది రిజెక్ట్ అయ్యి ఉందా, దేనివల్ల రిజెక్ట్ అయింది, ఏం ప్రాబ్లం వల్ల రిజెక్ట్ అయింది అనేసి కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ మీకు మొబైల్ నెంబర్ ఉన్న నెంబర్ కలవకపోవడం, ఖరాబ్ అయి ఉంటే మాత్రం ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఉన్నదో ఆ మొబైల్ నెంబర్ కాకుండా వేరే నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే 3 పైసలు పడకపోతే దాని స్టేటస్ ఏందని చెక్ చేసుకోవడానికి ఇక్కడ ఉంటుంది చూడండి, కైండ్ యువర్ స్టేటస్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఉంటుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టండి. నెక్స్ట్ క్యాప్చర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ కొట్టండి. ఏ మొబైల్ రిజిస్ట్రేషన్ అయిందో ఆ మొబైల్కి ఓటీపీ పోతుంది. ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ నెంబరు ఐడియా లేకపోతే, మర్చిపోయారో, లేకపోతే మీకు గుర్తు లేకపోతే ఇక్కడ ఉంటుంది చూడండి, కైండ్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనగా ఇది క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఏ మొబైల్ నెంబర్ లింకప్ ఉందో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, లేదా ఆధార్తో కూడా చూసుకోవచ్చు. మీ ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత గెట్ మొబైల్ నెంబర్ అని ఉంటే మొబైల్ నెంబర్ వస్తుంది, మీకు ఓటీపీ పోతుంది. ఆ ఓటీపీ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకుంటే మీకు అనేది డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ అవుతుంది. ఏ అకౌంట్ లింకప్ అయింది, ఏ మొబైల్ నెంబర్ లింకప్ అయింది అని ఎలా తెలుసుకోవాలంటే చూసుకుందాం. ఆధార్ కార్డ్ అని టైప్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇట్లా వస్తుంది, వెల్కమ్ టు మై ఆధార్ అని ఉందిగా. ఇది స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ ఆధార్ వ్యాలిడిటీ ఉంది కదా, ఇది క్లిక్ చేసుకొని మీ ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేయండి. మీకు ఏ ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ లింకప్ అయిందో మనకు తెలిసిపోతుంది. ఇక్కడ లాస్ట్ 3 డిజిట్స్ మాత్రమే చూపిస్తుంది. ఆ లాస్ట్ 3 నెంబర్లు బట్టి మీరు వెరిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ లాగిన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. మీకు అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి బ్యాంక్ సీడింగ్ స్టేటస్ క్లిక్ చేసుకోండి. ఏ బ్యాంక్ లింకప్ అయిందో, మీకు గ్యాస్ పైసలు కానీ 3 పైసలు కానీ మిగతా మీరు ఏదైనా అమౌంట్ గవర్నమెంట్ నుంచి స్కీమ్ నుంచి మీకు వచ్చేది ఉంటే ఇక్కడ ఈ బ్యాంక్ ఏ బ్యాంక్ లింకప్ అయిందో అక్కడ చూపిస్తుందండి. ఈ బ్యాంక్ అనేది చూసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, దాని గురించి కూడా వీడియో చేద్దాం, దాని గురించి కూడా రిప్లై ఇద్దాం. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.